బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో యాంకర్ విష్ణుప్రియతో పాటు మరో 11 మంది సెలబ్రిటీలకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విష్ణుప్రియ పలుమార్లు విచారణకు హాజరైంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టు ఆమెకు షాక్ ఇచ్చింది. ఇటీవలే విష్ణుప్రియ తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నేడు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్లను కొట్టివేసేందుకు నిరాకరించింది. అలాగే విచారణలో పోలీసులకు సహకరించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే నెల 20న విష్ణుప్రియ తన లాయర్తో కలిసి పంజాగుట్ట పిఎస్కు విచారణకు హాజరయ్యారు. ముఖం కనిపించకుండా తలకు స్కార్ఫ్తో విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. దాదాపు 11 గంటల పాటు విష్ణుప్రియను పోలీసులు విచారించారు. విచారణలో ఆమె బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారని ఒప్పుకున్నారు. 3 యాప్స్కు తాను ప్రమోషన్స్ చేశానని విచారణలో చెప్పుకొచ్చారు. దీంతో 25వ తేదీన పోలీసులు మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఈ క్రమంలోనే కోర్టు ఆమెకు మరో షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నారు తెలంగాణ పోలీసులు. స్టార్ హీరోల నుంచి సామాన్యుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఒకరి తర్వాత ఒకరిపై కేసు నమోదు చేస్తున్నారు. హీరో రాణా, విజయ్ దేవరకొండలపై కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ ఆరోపణలు వచ్చాయి. రోజురోజుకు బెట్టింగ్ యాప్ల విషయం సీరియస్ అవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్ కేసులను సిఐడికి బదిలీ చేయాలని నిర్ణయించింది.